నమస్తే సార్. సో ప్రచారంలో మీరు కూడా బాగా పాల్పంచుకుంటున్నారు. ఎలాంటి చూస్తున్నారు అంటే జూబ్లీహిల్స్ ప్రజానికం మీరు మొత్తం తిరుగుతున్నారు, జూబ్లీహిల్స్ మొత్తం తిరుగుతున్నారు. ఎలాంటి కష్టాలు చూశారు ప్రజలవి? మీరు ఎలా చేంజ్ చేయబోతున్నారు? ఎలాంటి ఫలితం కనిపించబోతుంది ఇక్కడ? జూబ్లీహిల్స్ అంటే సంపన్నమైనటువంటి నియోజకవర్గము అని ఎన్నో కలలు కన్నాం మేము జూబ్లీహిల్స్కి వచ్చే ముందు. కానీ ఒక మారుమూల ప్రాంతంలో అయితే ఏ విధంగా అయితే ఉంటుందో అంత కొద్దీ వరస్ట్గా ఉన్నటువంటి ప్రాంతం ఈరోజు జూబ్లీహిల్స్ ప్రాంతం. గత పాలకులు 3 సార్లు ప్రజలు వీళ్ళకు అధికారం ఇస్తే ఏ విధంగా చేసారో ఈరోజు జూబ్లీహిల్స్ బస్తీలు చూస్తే ఈరోజు అర్థమవుతూ ఉన్నారు. ఏ బస్తీలకో ఈరోజు సమస్యలన్నిటి కూడా వెలువెత్తుతూ ఉన్నాయి. డ్రైనేజ్ సమస్య కానివ్వండి, వాటర్ సమస్య కానివ్వండి, శానిటేషన్ సమస్య కానివ్వండి, అన్ని సమస్యల వలయంగా ఈరోజు జూబ్లీహిల్స్ ప్రాంతం ఉన్నది. ప్రజలు ఈరోజు విసుగొత్తిపోయినరు. ఖచ్చితంగా మళ్ళీ గతంలో ఏదైతే పీజేఆర్ గారు ఉన్నప్పుడు ఈ ప్రాంతం అభివృద్ధి చెందిందో మళ్ళీ కాంగ్రెస్ హయాంలోనే నవీన్ యాదవ్ అయినటువంటి యువకుడు, చదువుకున్నటువంటి యువకుడు, అలాంటి వ్యక్తి ఎమ్మెల్యే అయితేనే మళ్ళీ మనకు ప్రాధాన్యము మన నియోజకవర్గానికి ప్రాధాన్యత కలుగుతుంది. తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చి ఉన్నారు, మీరు జూబ్లీహిల్స్లో నవీన్ యాదవ్ని గెలిపియండి, ఖచ్చితంగా జూబ్లీహిల్స్ని అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి ఉన్నాడు. తప్పకుండా ఆయన చెప్పే విధంగా గతంలో కాంగ్రెస్ పార్టీ పీజేఆర్ హయాంలో ఏ విధంగా అయితే జూబ్లీహిల్స్ ఆ రోజు ఉన్నటువంటి ఖైరతాబాద్ డెవలప్మెంట్ అయిందో ఈరోజు నవీన్ యాదవ్ రూపంలో తప్పకుండా అన్ని రంగులతోని అభివృద్ధి చేసే బాధ్యత గౌరవ ముఖ్యమంత్రి గారు కానివ్వండి మేమందరం కూడా తీసుకుంటాం. నవీన్ యాదవ్ గారితో జూబ్లీహిల్స్ని మరొక సంపన్న వర్గంగా జూబ్లీహిల్స్గా తీర్చిదిద్దే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఈరోజు ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారు. ఈరోజు వాళ్ళు చేసినటువంటి దౌర్జన్యాలకు మేము ఒక ఎమ్మెల్యే ఏ విధంగా ఉండాలా, ఓట్లు వేసుకొని గెలిపించుకున్నప్పుడే కానీ మళ్ళీ ఎప్పుడు కూడా మళ్ళీ గాలినలకు కానీ బస్తీలకు వచ్చినటువంటి పాపన కూడా మాకు నవీన్ యాదవ్ అయితే మా ఇంటి ముందలు ఉంటాడు. మాకు ఎప్పుడైతే పిలిస్తే పలికే వ్యక్తి మాకు వచ్చి పనిచేస్తాడు. పదవిలో ఉన్నా లేకున్నా సోషల్ సర్వీస్ ఎన్నో సోషల్ యాక్టివిటీస్ చేసినటువంటి వ్యక్తి. ఇంకా అతనికి పదవి ఇచ్చినట్లయితే మా నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని చెప్పి సిద్ధంగా ఉన్నారు. రేపు ఒక మంచి మెజార్టీతోని నవీన్ యాదవ్ కాంగ్రెస్ పార్టీకి లోబోతా ఉంది. అయితే బీఆర్ఎస్ వాళ్ళు ప్రధానంగా మీరు నవీన్ యాదవ్ని గెలిపిస్తే ఇక్కడ ఒక రౌడీ పాలన నడుస్తుంది, మొత్తం రౌడీ రాజ్యం అవ్వబోతుంది జూబ్లీహిల్స్ మొత్తం అని చెప్పి ప్రతిసారి ఆరోపణ చేస్తూ ఉన్నారు. ఏకంగా రౌడీలతో మార్నింగ్ వాక్ చేస్తున్నారు ముఖ్యమంత్రి గారు అని కూడా వాళ్ళు ఆరోపణలు చేస్తూ ఉన్నారు. దీనిపైన మీరేమంటారు? ఈరోజు నియోజకవర్గంలో మనం చూసినప్పుడు ఎక్కడ కూడా నవీన్ యాదవ్ రౌడీజం చేసినటువంటి దాఖలు కనపడలే. ఉన్నటువంటి ఎమ్మెల్యే గారే ఇక తను లేడు, ఈరోజు బాగుండదు, అంతపైన నిందలేయడం కూడా బాగుండదు. చనిపోయినటువంటి వ్యక్తి పైన వారి దౌర్జన్యమే కనిపించింది. కానీ ఎక్కడ కూడా నవీన్ యాదవ్ అన్నటువంటి వ్యక్తి పైన ఒక చిన్న చీటింగ్ కేసు చూపెట్టుకోనండి. ఈ విధంగా భూ కబ్జా పెట్టిండు నవీన్ యాదవ్, ఇది దౌర్జన్యం చేసిండు, ఈ విధంగా చేసిండు. ఇప్పుడు ఒక వ్యక్తి చెప్పాడు, నా మీద రౌడీ సీట్ ఓపెన్ చేయడానికి కూడా వెనకాలేడు, పక్కకి లాడితే నా కారు జెండా కట్టుకునడం వస్తే నా పైన రౌడీ సీట్ ఓపెన్ చేసిండు. అలాంటి వ్యక్తి ఈరోజు మళ్ళీ ఓట్లు అడగడానికి ఆ కుటుంబం ముందుకు వస్తుందని చెప్తా ఉన్నాడు. అదే నవీన్ యాదవ్ను నేను ఈ వేదిక ద్వారా వాళ్ళకైతే బీఆర్ఎస్ వాళ్ళకి నేను ఒకటే ఛాలెంజ్ చేస్తూ ఉన్నాను. నవీన్ యాదవ్ అనేటువంటి వ్యక్తి ఏదైనా ఈ దౌర్జన్యం చేసిండు, ఈ గుండాగిరి చేసిండు, ఇది భూ కబ్జా పెట్టిండని చెప్పి ఒక్కటి ప్రూవ్ చేయండి అని చెప్తా ఉన్నాను. లేదు ఊరికి అపనిందలు వేసుకుంటూ వాళ్లకు 10 సంవత్సరాలు మేము అధికారంలో ఉన్నాం, హైదరాబాద్ని కానివ్వండి జూబ్లీహిల్స్ని ఈ విధంగా డెవలప్మెంట్ చేసినాం, ఈ డెవలప్మెంట్ చేసి ఓటేయాలని చెప్పి అడగాలి. కానీ వాళ్ళు దాన్ని ట్రాక్ తప్పించడానికి వాళ్ళు ఏది చేసిన 10-12 సంవత్సరాల కాలంలో వాళ్ళు ఉన్నప్పుడు చేయలేరు జూబ్లీహిల్స్ని. కనుక ఇది ఒక నింద చేసి ఏదో మసిగూసి మారేడుకాయ నవీన్ పైన మోపి ఓట్లు వేయించుకోవాలని చూస్తూ ఉన్నారు. ప్రజలు చాలా తెలివైనటువంటి వ్యక్తులు, వాళ్ళకి ఎవరైనా డిసైడ్ అయిపోయినరు. మీ కుప్పిగంతులకు ఈరోజు నమ్మే పరిస్థితి జనాలు లేరు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ జెండా జూబ్లీహిల్స్ పైన ఎగిరేయడం ఖాయం. సార్ ఫైనల్గా కిషన్ రెడ్డి గారు అజరుద్దీన్కి మంచి పని ఇచ్చి అజరుద్దీన్కి మంత్రి పదవి ఇచ్చి మాకు మీరు మెయిల్ చేశారు, దానివల్ల మేము గెలవబోతున్నాం, బీజేపీని చూసి కాంగ్రెస్ భయపడే అజరుద్దీన్ లాంటి వ్యక్తికి తీసుకొచ్చి మంత్రి పదవి ఇచ్చింది, గెలవబోయేది బీజేపీ అని చెప్పి కిషన్ రెడ్డి గారు పదే చెప్తున్నారు. అజరుద్దీన్ గారిని ఎమ్మెల్సీగా తీసుకున్నారు. అది హైకమాండ్ ఎప్పుడు ఏ టైంలో ఏం పని చేసుకోవాలో ఎప్పుడు మంత్రివర్గంలో తీసుకోవాలనేది అది సీఎం గారు అధిష్టానం నిర్ణయం. కానీ బీజేపీ వాళ్ళు చెప్పినరో వాళ్ళు చెప్పిందో తీసుకునిపోవడం కాదు, అది వాళ్ళ విజ్ఞతగా వదిలేస్తాం. ఒక్కటి నేను కిషన్ రెడ్డి గారిని ఒకటే వేదిక ద్వారా మీ ద్వారా వరకు తెలియజేస్తా ఉన్నాను. నీవు ఒక 10 సంవత్సరాలు మంత్రిగా ఉన్నావు, గత 5 సంవత్సరాలలో ఇప్పుడు మంత్రిగా ఉన్నావు, ఏం చేసినావు నీవు ఒకసారి తెలంగాణ ప్రజలకు కానివ్వండి, సికింద్రాబాద్ నియోజకవర్గానికి కానివ్వండి, జూబ్లీహిల్స్ ప్రజలకు ఏం చేసినావు ఒకసారి చెప్పండి. జూబ్లీహిల్స్ బస్తీలు చూడండి, ఆ బస్తీలు ఏ విధంగా ఉన్నాయి, రోడ్స్ ఏ విధంగా ఉన్నాయి, అవిటిని ఒకసారి చూసి దానికి సమాధానం చెప్పు. ఫస్ట్ వీళ్ళకు అజరుద్దీన్కు అది తన మంత్రివర్గం
ముఖ్యమంత్రి మినిస్టర్స్ మంత్రివర్గం అనేది ముఖ్యమంత్రి గారికి ఉన్నటువంటి విశిష్ట అధికారం. అది వారి ఇష్టం, ఎప్పుడు ఎవరు తీసుకోవాలనో అది వాళ్ళ పరిధి లోపల ఉన్నటువంటిది తను తీసుకుంటాడు. దానిపైన నువ్వు మాట్లాడవలసిన అవసరం లేదు. నువ్వు మాట్లాడేది జూబ్లీ హిల్స్ నీ నియోజకవర్గంలో ఉంది, నేను ఎంపీగా గెలిపించినటువంటి ప్రజలు ఉన్నారు, వారికి నువ్వు ఏ న్యాయం చేసినావు, ఇక్కడ ఉన్నటువంటి బస్తీలు ఏ విధంగా ఉన్నాయో ఒక్కసారి తిరిగి చూడండి అని చెప్పి వాళ్ళకి తెలియజేస్తాను.